హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు ఎట్లుర్రు? మంచి ఊర్రా? మీ అందరి కోసం అయితే ఒకటి మంచి ఫుడ్ వీడియో అయితే తీసుకొని వచ్చిన. అదేంటో చెప్తే వీడియో అయితే చూడుర్రి. ఆ ముచ్చట ఏంటంటే 5 రోజుల నుంచి వెళ్ళి వాతావరణం అంటే చల్లగా ఉంటుంది. ఈ చల్లటి వాతావరణంలో గరం గరం బజ్జీలు చేసుకుంటే ఎట్లుంటది? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఎలా మస్తు అంటే మస్తు ఉంటది. చలో పదండి, ఆ బజ్జీలు ఎట్లా చేసుకోవడం ఈ వీడియోలో అయితే చూపెడతా. ఈ వీడియో చూసినట్టయితే కలుపుకోవాలి. నేనైతే అందులో ఏమేమి వేసిందంటే పెరుగు, ఉప్పు, జీలకర్ర, కళ్యమాకు, ఉల్లిగడ్డ, మైదం పిండి ఇవన్నీ వేసి మిక్స్ చేసి అయితే కలుపుకున్నా. అయ్యో మర్చిపోయినా, బేకింగ్ సోడా కూడా వేసిన అందులో. ఇప్పుడైతే మనం పిండి కలుపుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పల్లి చట్నీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. చలో పదండి. మా అన్ను నేను ఇద్దరం అయితే ట్రై చేసినాం. మేము ఇద్దరం అయితే ట్రై చేస్తాం. మేము బోండా అయితే బజ్జీలు అయితే అవుతున్నాయి. ఆఖరికి అయితే ఫైనల్ ఇక మా అమ్మని అయితే పిలిచి ఇక మా అమ్మతో అయితే తెప్పించాను. ఇక మా అమ్మ వేసిన వల్ల కరెక్ట్ బోండా లెక్కనే వచ్చినాయి. బజ్జీలు ఎట్లున్నాయిరా? ఎట్లున్నాయి బజ్జీలు? గట్టి వేపు మంచిగా. బజ్జీలను చట్నీ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. మేమైతే బోండాలు చేసుకున్నాం అనుకున్నాం కానీ మాకైతే బజ్జీలు అయినాయి. కానీ టేస్ట్ మాత్రం బోండాలు ఎక్కువ ఉంది. ఈ సేపు అటు ఇటు అయింది కానీ టేస్ట్ మాత్రం వేరే అంటే వేరేలో ఉంది. మీరు కూడా ట్రై చేయరు. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేసేది వెళ్ళండి. బాయ్ గైస్, వి మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇంకా నెక్స్ట్ ఏం వీడియో వేయాలో కింద కామెంట్ అయితే చెప్పుర్రి.